నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. ఈ మధ్య భారతదేశంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు సనాతనం అంటే ఏంటి? ప్రాచీనమైనది. ధర్మం అంటే అది క్రియ, బాధ్యత. ధర్మం వేరు, మతం వేరు. సనాతనం ప్రాచీనమైనది. అంటే మన మూలాలన్నీ కూడా సనాతనంతో ముడిపడి ఉంటాయి. మన సనాతనంలో ప్రాచీన కాలంలో, పురాకాలంలో ఏం జరిగింది? పక్కింట్లో పొయ్యి వెలగకపోతే అది గమనించి తమ ఇంట్లో ఎసల్లో ఉన్న బియ్యం కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబం ఆకలిని తీర్చడం సనాతన ధర్మం. మానవ సేవే మాధవ సేవ అని సనాతన ధర్మం నేర్పింది. ఎక్కడైతే మానవ సేవ అనే అంశాన్ని, అంటే సేవ అనే అంశాన్ని ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాయో కొన్ని సైద్ధాంతిక అంశాలు, వాటన్నిటినీ కూడా సనాతన ధర్మం కలుపుకుంది. సనాతన ధర్మం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని. సనాతన ధర్మం అంటే మనిషి ప్రేమించటం. కళ్ళెదుట సత్యసాయిబాబా ఒక మాట అంటే, కళ్ళెదుట ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి గుక్కెడు మంచినీళ్ళు పోయిన వాళ్ళు దైవాన్ని ఎలా ఆరాధించగలుగుతారు? కృష్ణుడు అంటాడు అదే మాట. నీ పక్కన గాయాలతో గాయపడిన వాడిని సంరక్షించకుండా వస్తే నువ్వు ఎలాగా నన్ను ఆరాధించగలుగుతావని ఒక చోట. ఇదే సంఘటన మనకి బైబిల్లో కూడా కనిపిస్తుంది. అందువల్లనే సనాతన ధర్మం అన్ని ధర్మాలను తనలో కలుపుకుంది, మంచి ధర్మాలన్నిటిని. అందుకని భారతీయ సనాతన ధర్మం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా ఉంది. వస్త్రధారణ ఇవన్నీ సనాతన ధర్మాలు కావు. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సనాతన ధర్మం 2లో వస్త్రధారణే దైవాన్ని ఆరాధించటానికి, సనాతన ధర్మాన్ని గౌరవించటానికి మూలం కాదనే అంశాన్ని